నమస్తే అండి, నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని. ఈరోజు మనం కొన్ని బాధాకరమైన విషయాలు చెప్పుకోవడానికి మేము ముందుకు వస్తున్నా. మీరు అనొచ్చు, ఏంటి బాధ, ఎందుకు బాధ అని. అందరికీ జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్స్కి, డాక్టర్కి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఉన్న ముందు క్వశ్చన్. సో ఇది మీకు అర్థమైందో కాలేదో నాకు అర్థం కాలేదు. ఏంటి ఇట్లా మాట్లాడుతాడు, వైద్యులకి తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్కి ఏమి జబ్బు చేసింది పారామెడికల్ సిబ్బందికి అని అడగచ్చు. ఎందుకంటే మనకు జూలై 5, 2024 ఒక జీవో వచ్చింది. దాన్ని 80 ఆ జీవో కాపీ మనకి ఇచ్చినారు. ఆ జీవో కాపీలో ఏమి ఇచ్చినారంటే కొన్ని నిబంధనలు. బదిలీల ప్రక్రియ ఏదైతే ఉందో ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంతో స్వాగతిస్తున్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డౌట్స్ కూడా లేవు మనకి. కానీ ఇక్కడ మీరు ఎందుకు వాళ్ళు అనారోగ్యపడ్డారు అని అనడానికి చాలా ఆధారాలు చెప్తాను నేను. ఎందుకంటే అవి మీకు రాను తెలుస్తూ ఉంటే నేను మాట్లాడుతా అంటే నా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఇది ఉద్యోగులకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన దగ్గర జూలై 9 నుంచి జూలై 12 వరకు ఎవరైతే బదిలీ కోరుకునే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ వినండి, నేనేమంటున్నా అంటే జూలై 5 మనకు జీవో వచ్చింది. వాళ్ళు సిద్ధం చేసుకోండి. మీరు 8 తారీఖు వరకు మీకు బదిలీలకు ఎవరైతే కావాలో పూర్తి జాబితాను మీ హైర్ అఫీషియల్స్కి పంపించండి. మీకు ఉన్నటువంటి మీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పంపించండి అని చెప్పినారు. జూలై 9 నుంచి జూలై 12 వరకు మీరు ఆప్షన్లు పెట్టుకోండి. మీకు ఎక్కడెక్కడ బదిలీ కావాలనుకుంటున్నారు, ఏం కావాలనుకున్నారు, ఆప్షన్లు కూడా మీరు రెడీ చేసుకోండి అని చెప్పింది. జూలై 13 నుంచి జూలై 18 వరకు శాఖాధిపతులు దరఖాస్తులను పరిశీలించి వాళ్ళ యొక్క జాబితాను తయారు చేయడం జరిగింది. ఇక్కడనే పెద్ద మలుపు తిరిగింది 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాబితా తయారు చేసే విధానంలో విధి విధానాలు అన్నీ మర్చిపోయి దేని కొరకు చేసినారు అనేది తెలియని కథలా జరిగింది. నేను అందరిని అనట్లేదండి. మెడికల్ డిపార్ట్మెంట్ అంటే వైద్య ఆరోగ్య శాఖల 4 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటేమో డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఒకటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఒకటి వైద్య విధాన పరిషత్, 4వది ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్. ఈ 4 డిపార్ట్మెంట్ల వీళ్ళకి సాధారణంగా జరిగే బదిలీలు అందరూ కూడా ప్రతి వైద్యుడు, ప్రతి నర్సులు, లేకపోతే ప్రతి పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వైద్య ఉద్యోగులు, మినిస్ట్రియల్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో సహకరిస్తున్నారు. కానీ ఇక్కడ సంతోషం సహకరించినప్పుడు ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఆ ఇబ్బంది ఏ విధమైన ఇబ్బంది? ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ట్రాన్స్ఫర్స్ ఇచ్చినారు. ఒక్కొక్కరు స్టేట్ ఉద్యోగం చేసినటువంటి ఈ డాక్టర్స్ మళ్ళీ రూరల్కి వెళ్ళడం జరిగింది. అది మనం అందరం చూసినాము. అలా స్వాగతించాలి. ఎవరైతే సీనియారిటీ లిస్ట్ ఉంటుందో ఆ లిస్టు ప్రకారం వీళ్ళు బదిలీ జరగాలి. కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ శ్వేతా మంగా ఆమె చేయడం వల్ల అందరూ రోడ్ల మీదకి వచ్చి రాత్రులు వర్షములో వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. దానికి పరిణామం ఎవరంటే శ్వేతా మంగా అని 100% చెప్పుకోవచ్చు. ఆమె మరి దేని కొరకు చేసింది? డబ్బుల కొరకు చేసిందా, లేదంటే కసి కొరకు చేసిందా, లేదంటే ఇంకెవరి మెప్పు కొరకు చేసింది? ఈ 3 విధానాలల్లో ఆమె ఎవరి కొరకు చేసింది? ఇన్ జనరల్గా అయితే కసి ఏముండదు. ఎందుకంటే ఆ ఉద్యోగులు ఈమెకు డైరెక్ట్ పరిచయం లేదు, ఈమెతో శత్రుత్వం లేదు. ఒకటి. రెండోది, ఎవరి మెప్పు కొందం చేయాలంటే పద్ధతి ప్రకారం చేయాలి. ఉద్యోగ బాధ్యత పద్ధతిగా ఎవరి సీనియారిటీ లిస్టు, ఎవరి పద్ధతి, ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, అది ఆమె పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ 2 కాకుండా ఆమె డబ్బుల కొరకు చేసింది. ఇందులో అబద్ధం ఏమీ లేదు. ఇది నిజం. ఎందుకంటే 4 సార్ల లిస్టు మారినాయి. నేను నిన్న చూసినాను. 4 సార్ల లిస్టు మారడం అనేది అంత దౌర్భాగ్యమైన స్థితిలో మన గవర్నమెంట్ ఉంది అని నేను అన్నా. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్లల్లో ఈమె మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తర్వాత విషయం. కానీ ఈమెను నా ఇంటెన్షన్, నా పర్సనల్గా చెప్తున్నా, ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఉద్యోగానికి అర్హత ఇవ్వకూడదు. ఆమెను వెయిటింగ్లో పెట్టి
మీరు ఫర్దర్గా చేయాల్సింది ఏదైనా ఉంటే పద్ధతిగా చేయండి. ఇవాళ నేను వాలంటరీగా ఒక జర్నలిస్ట్గా నేను పోయి కమిషనర్ గారిని కలిసినాను, కర్ణన్ గారికి నేను ఓరల్గా చెప్పినాను, సార్ నేనేం రిటర్న్లో ఇవ్వట్లేదు మీకు, కానీ శ్వేత మంగా ఆడ ఉంటే మీరు మళ్ళీ పోస్ట్ పోన్ చేసినటువంటి కౌన్సిలింగ్ని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు, పద్ధతిగా మంచిగా చేస్తా అన్నారు. చాలా సంతోషం సార్ కర్ణన్ గారు. నేను కమిషనర్ గారు చెప్పినటువంటి మాటల్ని నేను ఇప్పటివరకు కూడా సంతోషపడుతున్నా. మీ ఉద్యోగులు కూడా అంటే హెల్త్ ఉద్యోగులు కూడా సంతోషపడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సార్కి చెప్పింది ఒక వర్డ్, నేను సార్ మిమ్మల్ని డిస్టర్బ్ నేను. ఎందుకంటే ఈరోజు జరిగే పరిణామాలు ఏమైనా కూడా పూర్తి బాధ్యత శ్వేత మంగానే చేయాలి సార్. శ్వేత మంగా చేసినటువంటి ఆమె అవసరాల కొరకి, ఆమె డబ్బుల కొరకి ఆమె చేయాల్సినటువంటి ఈ పనిని చాలా నీతి మాలిన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బే స్వాస్థ్యం కాదు. శ్వేత మంగకి ఇంకా 100 ఏళ్ళు బతికున్నా ఇవాళ ఒక 20 నుంచి 30 వేల నర్సింగ్ ఆఫీసర్స్ కావచ్చు, వేరే అంటే ఎంప్లాయీస్ కావచ్చు, ఆమెను ఎన్నడూ మర్చిపోరు. నాకు తెలిసి వారు ఎన్ని రకాల ఆమెను మనసులో తిట్టుకుంటారు అనేది నేను నా మనసుతో చెప్పలేను. ఎందుకంటే చాలా బాధపడుతున్నారు చిన్నపిల్లలు, ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎంటైర్ తెలంగాణ నుంచి అందరూ వచ్చి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. మనం నిన్న కొన్ని వీడియోలు చేసినాము, ఆ వీడియోలలో మన దానిలో కూడా చూపించినాను. కొన్ని వీడియోలలో రాత్రి 12 గంటలకు వర్షంలో కూడా వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్కి నేను సల్యూట్ కొడుతున్నా. ఎందుకంటే వాళ్ళు అంత కోఆపరేట్ చేసినారు. ఎస్ సార్, నర్సింగ్ ఆఫీసర్స్కి తప్పే జరుగుతుంది, ఆడ డిహెచ్ని కానీ వేరే వారికి ఎవరికి కానీ వాళ్ళు చెప్పిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తప్పు అనే పద్ధతికి అందరం వస్తున్నాం. ఒకప్పుడు తప్ప పర్లేదు మనకు ఎందుకు అనుకునేది లేదు, ఇప్పుడు తప్పు అనే పద్ధతికి వచ్చినాం. కాబట్టి శ్వేత మంగని ఉన్న పలంగా ఆమెను విధుల నుంచి తొలగించి, సార్ ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తారా లేకపోతే ఇంకొకడ పని చేయించుకుంటారా నాకు సంబంధం లేదు సార్. ఆమె మాత్రం ఇప్పుడు మళ్ళీ జరగబోయే కౌన్సిలింగ్కి ఆమె ఎట్టి పరిస్థితుల్లో అందులో తలదూరకూడదు. తలదూరితే మాత్రం గవర్నమెంట్కి చెడ్డ పేరు, మంచి కమిషనర్గా మీకున్న పేరు రెండూ చెడిపోతాయి సార్. సో నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు నేను చెప్పేది కొంతమంది వైద్య ఉద్యోగులకి, నర్సింగ్ ఆఫీసర్స్కి చెప్పేది ఏంటంటే కొన్ని బదిలీలకు నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఏంటంటే మన దగ్గర మీరు ఏదైతే అనుకుంటున్నారో కొన్ని ఒక 4-5 నిబంధనలు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసింది. ఎందుకంటే ఇలాంటి గొడవలు అవుతాయి, ఇలాంటి ఇబ్బందులు అవుతాయి, కాబట్టి వాళ్ళ స్వార్థం కొరకు ఎవరు చేయొద్దు అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ఫ్రేమ్ చేసింది, ఒక డిసిప్లిన్ ఆఫ్ పద్ధతి చేసింది బదిలీల ప్రక్రియను. అందులో ఒకటి ఏంటి అని అంటే తప్పనిసరి జూన్ 30, 2024కి 4 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి. అది ఫస్ట్ ప్రియారిటీ. రెండోది ఏంటంటే జూన్ 30, 2025 నాటికి ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వారు బదిలీలకు అర్హులు కాదు. ఇది క్లియర్ అండి. తర్వాత మూడోది ఏంటంటే సంబంధిత కార్యాలయంలో ఒక క్యాడర్కు సంబంధించి 40% మించి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఏ క్యాడర్ అని తీసుకోండి, అది మీరు లో ఎండా, మిడిలా, హైఎండా, స్టేటా, ఏదైనా ఒక క్యాడర్లా ఆ క్యాడర్కు సంబంధించింది 40% కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయకూడదు. తర్వాత ఒకవేళ ఈ బదిలీల ప్రక్రియ చేసే ముందట ఈ 40% ఏదైతే చేస్తున్నామో ఒకే స్థానానికి 2 కంటే ఎక్కువ పోటీ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పోటీ పడే అవకాశాలల్లో ఆ ఉద్యోగి సర్వీస్ని లేకపోతే ఆయన చేసిన పనిని కొన్ని క్రైటీరియాలు ఇచ్చినారు. ఆ క్రైటీరియా వాళ్ళ సర్వీస్ బుక్ ప్రకారం వాళ్ళ క్రైటీరియాను బట్టి అందులో మొదటి ఎవరుంటే వారికి ఇవ్వాలనేది ఒకటి ఉంది. తర్వాత స్పౌజ్ విభాగంలో వచ్చేసరికి ఒకరికి మాత్రమే, భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఒకరికి మాత్రం స్థానచలనం కంపల్సరీ అండి, అది మీరు అందరు గ్రహించాల్సిందే. తర్వాత 70% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటే వికలాంగులైతే వారికి ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వబడును. తర్వాత వచ్చేసి మనకి ఏ ఉద్యోగి వారి పిల్లలు
మెంటల్గా అంటే మెంటల్ రిటార్డ్ అయ్యి మానసిక వ్యాధితో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ఉద్యోగుల పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఒక సదుపాయం కల్పించింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏం కల్పించిందనంటే ఆ పిల్లలకి ఉద్యోగులు వైద్య సదుపాయం అందించేటువంటి ప్లేస్లలో ఉండాలి. ఎందుకంటే మెంటల్ రిటార్డ్ చిల్డ్రన్స్కి ఉద్యోగులకు వైద్య సదుపాయం అందించేటువంటి ప్లేస్ ఏంటంటే అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదంటే స్టేట్ హెడ్ క్వార్టర్స్ అట్లాంటి ప్లేస్లలో ఇవ్వాలి. అంటే నేను అంటున్నా వైద్య సదుపాయం అందే ప్లేస్లు అవే రెండు కాబట్టి ఆ రెండు ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే బదిలీలల్లో ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వీడోస్కి కొంత ప్రాధాన్యత ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగికి తన మీద డిపెండెంట్ అయిన తల్లిదండ్రులు కావచ్చు, లేదు తన పిల్లలు కావచ్చు, లేదా తన భార్య కావచ్చు, తన భర్త కావచ్చు, ఏ ఉద్యోగి అయినా వారి భార్య పిల్లలు కావచ్చు, భర్త పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, మెడికల్గా ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా ఒక ప్రియారిటీ ఇచ్చినారు, ప్రాముఖ్యత ఇచ్చినారు. ఆ ప్రాముఖ్యత ఇచ్చే విషయాలల్లో కొన్ని జబ్బుల్ని ఐడెంటిఫై చేసింది, కొన్ని జబ్బులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. అది ఏంటంటే 1 క్యాన్సర్, 2 న్యూరో సర్జరీ సంబంధించింది, 3 కిడ్నీ మార్పిడి, 4 కాలేయ మార్పిడి, 5 ఓపెన్ హార్ట్ సర్జరీ, 6 బోన్ టీబీ. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వచ్చు. తర్వాత కష్టతరమైన ప్రదేశాల్లో ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులని సంబంధించిన శాఖ గుర్తించాలి. అది చాలా మంచి ప్లేస్. ఎందుకంటే కష్టతరం అంటే రూరల్లో బాగా పనిచేసి ఆడ మోర్ దెన్ 4 ఇయర్స్ కంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు అవకాశాలు కల్పించండి. ఎందుకంటే వాళ్ళు కష్టమో నష్టమో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేసినారు కాబట్టి వాళ్ళని గుర్తించండి. ఈ వారికి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చినారు. రూరల్లో వర్క్ చేసిన కష్టతరమైన ప్లేస్లలో పనిచేసిన వాళ్ళకి మాత్రం చాలా మంచి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత వైద్య ఇబ్బందులు. అంటే వారికి వ్యక్తిగతంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే శాఖాపరమైనటువంటి చర్యలు వాళ్ళు చూసి వాళ్ళ నిర్ధారణ చేసుకొని శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైనా చూసుకొని వాళ్ళకు కూడా గవర్నమెంట్కు విన్నవించుకోవచ్చు. సార్ నాకు హెల్త్ బాగాలేదు, నా పరిస్థితి ఇది, కానీ విత్ ఎవిడెన్స్ ఏదన్నా ఆ గ్యారంటీ ప్రూఫ్ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఉంది. తర్వాత బదిలీలకు అర్హత ఏంటి అంటే పనిచేసిన స్టేషన్ ఎక్కడైతే ప్రాంతంలో పనిచేసారో ఆ కాలాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ 2 ఏళ్ళు పనిచేసినారా, 3 ఏళ్ళు పనిచేసినారా, 5 ఏళ్ళు పనిచేసినారా, 10 ఏళ్ళు పనిచేసినారా, అక్కడ మనం ఒక క్రైటీరియా పెట్టుకున్నాం కదా 4 సంవత్సరాలని. ఆ 4 సంవత్సరాలు మించి ఆ పరిధిలో ఆ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళను ఫస్ట్ తీసుకోవాలి. అంటే స్టేషన్ అంటే గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, నగరం కావచ్చు, ఏదైనా ఆ పనిచేసే ఆ యూనిట్ను మనం తీసుకోవాలి. కార్యాలయం కాదు, కార్యాలయం అందరిది హైదరాబాద్లో ఉంటుంది, ఆ కార్యాలయం గురించి చెప్పట్లే. లేదు జిల్లా కార్యాలయం ఉంటుంది, అది చెప్పట్లే. వారు ఎక్కడైతే పనిచేసే ప్రాంతంను మాత్రమే తీసుకోవాలి. ఫోకల్ టు నాన్ ఫోకల్, తర్వాత నాన్ లోకల్ టు ఫోకల్ అనేది మనం ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే చెప్పాం కదా, రూరల్లో ఎవరైతే గట్టిగా పనిచేసి చాలా కష్టతరమైన ప్లేస్లో పనిచేసారో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మంచి పద్ధతి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంబంధిత అభ్యర్థుల జాబితా, ఎవరైతే శాఖలకు అర్హత ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా వారి స్టేషన్ సీనియారిటీని ప్రచురించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కడైతే ప్రాంతంలో పనిచేసారో ఆడ ఎంతకాలం పనిచేసిండో అనేది జాబితా తయారు చేయాలి ఫస్ట్. రెండోది ఉద్యోగులు ఆప్షన్ పెట్టుకోవడానికి. ఇప్పుడు నా జాబితా ఒక ఉద్యోగిది జాబితా ఇచ్చినారు. సపోజ్ ఆడ 5 ఏళ్ళు పనిచేసినాడు, పలానా ప్లేస్లో 5 ఏళ్ళు పనిచేసినాడు, ఆ జాబితాను చూయించుకుంటూ ఆ మనిషి ఉద్యోగ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఖాళీల వివరాలు చూపించాలి. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు చూపించాలి. అది ఒకటి. తర్వాత ఖచ్చితంగా బదిలీ చేయవలసిన ఉద్యోగుల జాబితా కూడా ప్రచురించాలి. ఎందుకంటే కొంతమంది 10 ఏళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా చేసిన వాళ్ళు ఉంటే అంటే కంపల్సరీ వాళ్ళని బదిలీ చేయాలి. బదిలీ కోరుకునే ఉద్యోగులు కనీసం 5 ఆప్షన్లు ఇవ్వాలి వాళ్ళకి మినిమం. ఎందుకంటే అది క్రైటీరియా ఇచ్చింది.
ఆ బదిలీకి ఎవరైతే ముందుకు వచ్చి నేను బదిలీ కోరుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళకు 4 ప్లేస్లా 5 ప్లేస్లా ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఆప్షన్ తీసుకుంటారు. కష్టతరమైన ప్రదేశాన్ని కనీసం ఉద్యోగులు ఉండేలా బదిలీలా ఒక అంశంగా పెట్టినారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సుఖపడడానికే ఇష్టపడతాం. అది ఇన్ జనరల్గా హ్యూమానిటీస్ గ్రౌండ్, అంటే మానవ నైజం అంటాం కదా. హ్యూమానిటీస్ గ్రౌండ్ అన్నారు, హ్యూమన్ నైజం అంటారు, మానవ నైజం. ఆ మానవ నైజంని హ్యూమానిటీస్ గ్రౌండ్, సారీ నేను అది తప్పు మాట్లాడినా, మానవ నైజం ఏంటంటే అందరం సుఖంగా ఉండాలని కోరుకుంటాం. కానీ కష్టతరమైన కాడ కూడా ప్రజలకు సేవలు అందియాలి. సేవలు అందియాలంటే మరి ఎవరు చేయాలి? సో అట్లాంటి ప్లేస్లా ఎవరు బదిలీ కాకపోతే, ఎవరికి ఇష్టం లేకపోతే, కనీసం ఒక 4 పోస్టులు మీరు కష్టతరమైన ప్లేస్లు ఉన్నాయి, 10 మంది ఎలిజిబుల్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ లాటరీ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పింది. ఆ లాటరీ పద్ధతి ద్వారా ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉంటుంది. తర్వాత బదిలీలు ఏదైనా కూడా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ వెబ్ కౌన్సిల్లో చూపించాలి. వాళ్ళ ప్లేస్ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇంతకుముందు పనిచేసిన ప్రాంతం ఎక్కడ, ఇప్పుడు ఆయన ఏ ప్రాంతం కోరుకుంటున్నాడు అనేది వెబ్ ఆప్షన్లలో క్లియర్గా ఉండాలి. తర్వాత బదిలీల ప్రక్రియ మొత్తము ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలో 2 ప్రచురించి తీరాలి. ఒకటి ఆన్లైన్లో చూపించాలి, 2 ఆఫ్లైన్లో కూడా వీళ్ళకు ఒక పేపర్ ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ జరిగేటువంటి అందరి ఉద్యోగులకు కూడా ఈ జీవోలు, ఈ ప్రక్రియ తెలియకపోయేసరికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఇబ్బందులను గురి చేసిన శ్వేతా మంగనే ఏం కండిషన్ లేకుండా, ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి తీసేయాలి. తర్వాత ఇంకోటి కూడా కోరుకుంటున్నా, ఈ శ్వేతా మంగ అనబడే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎప్పుడు కానీ పబ్లిక్ సంబంధించినటువంటి కానీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కానీ పోస్టులు వేయొద్దండి దయచేసి. ఆమె సర్వీస్ ఎంతకాలం అంటే ఆమె అంత సర్వీస్ కాలం డార్క్లో ఉండాలి. ఎప్పుడు కానీ కమ్యూనికేట్ అయ్యేటువంటి పోస్ట్లో ఉండకూడదు. ఎందుకంటే కమ్యూనికేట్ అయ్యే పోస్ట్లో ఉంటే గవర్నమెంట్కు చెడ్డ పేరు. ఇవాళ ప్రతి ఒక్క మనిషి అంటున్నాడు, ఏంది నర్సులు ఎందుకు రోడ్ల మీద కొట్టుకుంటున్నారు, రాత్రులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, రాత్రులు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు చెడ్డ పేరు తేవడానికి శ్వేతా మంగానే కారణం. ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈమెను డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు సార్. ఆమె చేసినటువంటి పద్ధతులు, ఆమె చేసినటువంటి వివరాలు అన్నీ పేపర్లలో ఉంది. ఆమె చేసిన సర్వీసు ఏదైతే ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత లేకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఒక రకం, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఒక రకం. ఏదైతే ఒక క్యాడర్లో 40% ఎంప్లాయీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నామో ఆ 40%లో ఈమెకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే ఉండరు, డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈమె మీద మీరు ఈడీ చర్యలు తీసుకుంటారా, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా, ఇంకేదైనా మీ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్తోనే ఆమె మీద చర్యలు తీసుకొని, ఆమె మాత్రం ఎట్టి పరిస్థితిలా ఆమెకి ఏంటంటే ఇట్లాంటి మనిషిని ఇంకా క్షమించకూడదు. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాదండి, కనీసం 30 నుంచి 40 వేల మంది నర్సింగ్ ఆఫీసర్సు రాత్రులు రోడ్ల మీద వర్షంలో ఉంటే అందరికీ తలుక్కు అనేటువంటి, మనసుకు తలుక్కు అనేటువంటి బాధ అది మర్చిపోని సంఘటన. ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఆమె తెచ్చినటువంటి మర్చిపోలేనటువంటి మచ్చుక. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తప్పిదం కాదు, హెచ్ఓడీల తప్పిదం కాదు, ఓన్లీ శ్వేతా మంగ ఆమె చేసినటువంటి తప్పుని నేను 100కు 100% చెప్పగలుగుతా విత్ ఎవిడెన్స్తో. ఎందుకంటే అందరి దగ్గర కూడా పేపర్లు ఉన్నాయి, ఆమె లిస్ట్ ఇచ్చిన పేపర్లు అన్నీ బయట ఉన్నాయి. అన్ని లిస్టులల్లో వాళ్ళందరూ కూడా ఏడ్చినారు. ఆ పాపము ఊరికనే పోదు. ఆమె డబ్బు సంపాదించుకుంటుంది కావచ్చు, కానీ మానసికంగా ఆమె చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎందుకంటే ఆ డబ్బు కొరకు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పని చేయకూడదండి. ఎవరైనా ఒక స్థాయి ఆఫీసరు అట్లా చేయకూడదు. ఆ చేసే పని నీచమైన పనిగా నేను చెప్పుకుంటున్నా. దయచేసి నేను చెప్పిన వైద్య శాఖలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఈ విధంగా జరగాలి. రేపు పొద్దున మీ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే అందరినీ కూడా మేము ఆన్లైన్ చేస్తాం, వెబ్ ఆప్షన్స్ ఇస్తాం అని నాతో పర్సనల్గా నేను కలిసిన కమిషనర్ గారు పర్సనల్గా కూడా చెప్పిండు. లేదండి నేను శ్వేతా మంగని ఇన్వాల్వ్ గాను, నేను పర్సనల్గా చూసి వాళ్ళకు మంచి జరిగేటట్టు చేస్తా అని నాకు ఒక మాట ఇచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు పోయినాను అని అడగచ్చు కొంతమంది, ఎందుకంటే నేను అడిగే వాళ్ళు ఎక్కువనే ఉంటారు, ఎందుకంటే చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇన్ జనరల్గా జరిగేది ఎందుకు వెళ్ళానంటే
నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళు పోయి కమిషనర్ని కమ్యూనికేట్ చేయాలంటే భయపడుతున్నారు. రేపు పొద్దున ఆఫీసర్ మమ్మల్ని ఏమైనా అంటది, లేకపోతే ఇంకో ఆఫీసర్ ఏమైనా చేస్తాడు, ఆ భయంతో ఎవరు కూడా కలవలేదు సార్. నేను ఒక్కరిని కలవడం సంతోషం అనిపించింది. మీరు చెప్పిన విషయం కూడా చాలా సంతోషం అనిపించింది. దయచేసి ఈ వెబ్ కౌన్సిలింగ్ను సాఫీగా జరిపించి ఉద్యోగులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు సార్. ట్రాన్స్ఫర్ని చాలా హ్యాపీగా ఉన్నారు. మా బదిలీ అనేది సాధారణమైనటువంటి పని, దాన్ని మేమందరం కూడా ఒకే ఒక కంఠంతో చెప్పగలుగుతున్నాం. కానీ ఈ అక్రమాలు వద్దు, ఈ శ్వేతమంగా అక్రమాలు వద్దు.